కృష్ణా జిల్లా అవనిగడ్డలో మోపిదేవ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు చేసి పంచాంగం పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు.
భయపడకుండా చెడుకి మనలో ఉన్నటువంటి చెడు పరాభవం పొందాలి, మంచికి మాత్రమే విజయం చేకూరాలి అనేటువంటి విషయాన్ని గుర్తిరిగి మనం చూడండి, ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితే మళ్ళీ నిలబడతాం గట్టిగా. స్ట్రాంగ్గా నిలబడాలంటే ఏదైనా తగిలితేనే తెలుస్తుంది, అది తెలియదుగా. అలాగే చెడు పోతే మంచితో బాగా నిలబడతాం. అటువంటి మంచి మనకి కలుగుతుంది. ఈ సంవత్సరానికి రాజు గురుడు ఇందాక చెప్పినట్టుగా ఏ రోజులో ప్రారంభమైతే ఆ రోజు రాజు గురుడు అవుతాడు. ఇవాళ గురువారంతో సంవత్సరానికి ప్రారంభమైంది కాబట్టి రాజు గురుడు, మంత్రి గురుడు, సేనాధిపతి, అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి గురుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులు ఉంటారు. 9 మంది నాయకులు ఉంటారు. ఆ 9 మంది నాయకులలో ఈ సంవత్సరము ఎక్కువ మందికి శుభమంగళలు వచ్చినాయి. ప్రవేశం చేయడం వల్ల శుభమంగళాలు ఉంటాయి. మొత్తం 9 మంది నవనాయకులు ఉంటే 7 శుభులు, 2 పాపులు. కాబట్టి శుభమంగళములు ఎక్కువగా కాంక్షించవచ్చు. ఈ సంవత్సరం రాత్రి ప్రవేశం వల్ల సుభిక్షము, సమస్త జీవరాశులు సిద్ధిస్తాయి. పశుమాలకుడు, ప్రోత్సాహకారకుడు, ప్రోత్సాహమైనటువంటి శ్రీకృష్ణుడు వచ్చే సుభిక్షంగా ఉంటుంది. సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్ష క్షేమాలను కలగడం, పర్వతములందు ఈ సంవత్సరం మొత్తం 4 తుడుముల వర్షం. ఈ 4 తుడుముల వర్షంలో సముద్రం